నమస్తే స్ఫూర్తి ఇండియా న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి జెడ్పీఎస్ హై స్కూల్లో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులకు ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారిని గెలిచిన అభ్యర్థులను ఘనంగా సత్కరించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అభినందన సభ వైభవంగా జరిగింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభ విజయోత్సవ వాతావరణాన్ని తలపించింది. మణుగూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న జెడ్పీఎస్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గంలోని 14 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను గ్రామాల వారీగా వేదికపైకి ఆహ్వానించి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రజల ఆశీస్సులతో గెలిచిన ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగపడేలా ఖర్చు చేయాలని, స్థానిక సంస్థల బలోపేతమే రాష్ట్ర అభివృద్ధికి పునాదని స్పష్టం చేశారు. మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు డాన్సులు చేస్తూ సభా ప్రాంగణానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఈ సభ చాటి చెప్పింది. ఈ కార్యక్రమాన్ని మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలోనే ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచే కోవాట్లను తీవ్రంగా తప్పుబట్టారు. పినపాక నియోజకవర్గంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదని స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్లోనే ఉండి పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేసిన వారికి పినపాక ప్రజలే గట్టి తీర్పు ఇచ్చారని చెప్పారు. త్యాగం, క్రమశిక్షణ, ప్రజాసేవే కాంగ్రెస్ పార్టీ పునాదులని గుర్తుచేశారు. మొత్తంగా ఈ అభినందన సభ కాంగ్రెస్ పార్టీ శక్తిని, పాయం వెంకటేశ్వర్లు గారి నాయకత్వాన్ని, పినపాక నియోజకవర్గ ప్రజల ఐక్యతను మరోసారి చాటింది. నూతన ప్రజాప్రతినిధులకు ప్రోత్సాహం, కోవాట్లకు రాజకీయ హెచ్చరికగా నిలిచిన ఈ సభ పినపాక రాజకీయాల్లో కొత్త సందేశాన్ని ఇస్తూ ఘన విజయంతో ముగిసింది. నియోజకవర్గం మణుగూరు మండలంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందన సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. పిరినాకి నవీన్ గారు మండలాధ్యక్షులు, ఈ సభాధ్యక్షులు సభను ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ మణుగూరు మండలంలో అభినందన సభ, ప్రజాప్రతినిధులకు అభినందన సభ ఏర్పాటు చేసుకున్నాం. వారికి ముఖ్య అతిథిగా గౌరవ శాసన మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత
ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పాయం గారి నాయకత్వం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కారుమైన నాగేశ్వరరావు గారు, తిరుపతి నియోజకవర్గ నాయకులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ మన కారుమైన నాగేశ్వరరావు గారిని, మనుగూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భువనగిరి శివసేన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐఐటిసి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ సింగరేణి మనుగూరు వారు శ్రీ వత్సవాయి కృష్ణరాజు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కూచిపూడి బాబు గారు మనుగూరు శివాలయం గుడి చైర్మన్ అయినటువంటి బాబు గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెంకటప్పయ్య గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నియోజకవర్గ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పీరం సుధాకర్ రెడ్డి గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నియోజకవర్గ యువత కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డి కనకలక్ష్మి జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మనుగూరు మండలం వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీర్మాకి రవి గారికి, వారి టీంకి, అదేవిధంగా టౌన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భువనగిరి శివశేఖర్ గారికి, వారి టీంకి పేరు పేరు మీద అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి నా తరఫున వారికి సేవలతో సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్న మీరు కొంచెం జరగాలి, సైడ్ జరగండి అన్న. నవీన్ అన్న నువ్వు కూడా అట్టుండ అన్న. కొంచెం జరగాలి. తలకాయ పడుతుంది. చాలా సార్ ఇటు తిరిగండి. రైట్ ఈ నెలలు అందరూ వచ్చిర్లే. అందరూ కోసం కృషి చేయడం ఎంత దుర్మార్గమైన చర్య, దారుణమైన చర్య అని చెప్పని ప్రతి ఒక్కరు నడుము బిగించి ఈ యొక్క సమీక్ష గ్రామ పంచాయతీని గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క అండదండలతో ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వేసి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ లేదు. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లేక మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కుంటుపడిపోయింది. గతంలో చేసిన పాలన 10 సంవత్సరాలు సర్పంచ్ చేసింది. ఎక్కడా కూడా కేజీ బ్లీచింగ్ పౌడర్ కూడా ఏలేదు. మొత్తం బ్లీచింగ్ పౌడర్ అప్పుకొని 20 రూపాయలు సున్నా చేసి కాలంలో పోసిన చరిత్ర ఉన్న వాళ్ళని గెలిపడానికి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది దుర్మార్గమైన ఆలోచన చేస్తే సమీసింగారం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు వేసినప్పుడే ఓటు లోపల చేతితో వేశారు, బయట చెప్పు తీసుకొని కొట్టారు. ప్రచారం చేసిన వాళ్ళ లీడర్లు చెప్పుతో బట్టి
కాంగ్రెస్ పార్టీకి మేము విధేయులం, పాయంగా అభివృద్ధిగా మేము కట్టుబడి ఉంటామని చెప్పని గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా చేశారు. ఈ నియోజకవర్గం ఈ మండలంలో ఇంకా ఓడిపోయిన గ్రామ పంచాయతీలు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం ఉండి ఓడిపోలేదు. అక్కడ కూడా వీళ్ళ కుయుక్తులు చేశారు, కుట్రలు చేశారు, ఇతర వాళ్ళతో ప్రతిపక్షాలతో చేతులు కలిపారు, రెబల్ అభ్యర్థులు నిలబెట్టారు, రెబల్ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారు, వాల్ పోస్టర్లు పంపిణీ చేశారు. వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళెవరండి ఫోటోలు వేసుకోవడానికి? నియోజకవర్గంలో అభివృద్ధి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పాయంగారు ఫోటో వేసుకోవాలి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మండల పేజీలో టౌన్ పేజీలో మీరే ఫోటో వేసుకోండి. ఈరోజు నీ సిగ్గు లేకుండా వాళ్ళు ఫోటోలు వేసుకొని గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయన్న మతంతో వాళ్ళు ఇలా ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు. ఏమైంది? ప్రజలు తీర్పించారు, చెప్పుతో కొట్టారు. మళ్ళీ జనాలు పోతే ఈసారి చెప్పు వేరే పెండానికి కూడా కొడతానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ ఈసారి భూస్థాపితం చేస్తాం. మేము పెట్టాము, మేమేదో చేస్తాం, మాకే ప్రాబల్యం. ప్రజాప్రతినిధిగా ఒకసారి మిమ్మల్ని గుర్తించాలి సమసింగారం పంచాయతీలో. అంతవరకు దాన్ని నిలబెట్టుకోలేదు, అది అహంకారంగా ఫీల్ అయ్యారు. పంచాయతీ మా చేతిలో ఉంది. ఉప సర్పంచ్ చేస్తే పంచాయతీ మీ చేతిలో ఉండదా? వైసీపీ చేస్తే పంచాయతీ మీ చేతిలో ఉండదా? మండలంలో పరిచయం ఉంటే రెబల్ క్యాండిడేట్ నిలబెడతారా? కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పిసిసి అధ్యక్షులకు తెలియజేశాం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు తెలియజేశాం, నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలుసు. కానీ మేము పార్టీగా అక్కడికి తెలియజేశాం. ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఎవరు చేసుకున్న వాళ్ళు తీసుకున్నారు, మీరు బాధపడదు, మీ ఎంటర్ ఏమన్నా మీరు గట్టి కష్టపడండి, చేయండి, ఎవరు దూషించకండి, ఇక్కడ గొడవలు పెట్టుకోవద్దు, ఎవరిని వనబాకండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళండి అని చెప్పింది తప్ప ఎమ్మెల్యే గారు నిజంగా రెచ్చగొడితే ఆఫీసులో కూర్చున్న వాళ్ళు శత్రువుల ఆఫీసులు బద్దలైన ఆల్రెడీ మొన్నే తెలిసింది. రాష్ట్రంలో మీటింగ్ పార్టీ ఆఫీసు బద్దలు చెక్కలు అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఎదిరించి ఆఫీసులు పెట్టి కూర్చొని అడ్డాలు పెట్టుకొని నగరాలు చేస్తామంటే మాత్రం కుర్చీలు ఈపుల మీద పగులుతే ఈపు పగిలితే కుర్చీలు పగులుతాయి. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోరని చెప్పని నేను బహిరంగ మన కార్యకర్తలందరి ముందు చెప్తా ఉన్నా. అర్ధరాత్రి అయినా 12 గంటల 1 గంటలకు కూడా ఈ పంచాయతీల గెలుపు కోసం ఎమ్మెల్యే గారిని అడిగితే నిద్ర నాకు ముఖ్యంగా నువ్వు ఎక్కడ పిలిచి అక్కడ కొత్త ప్రచారం చేస్తా, మన అభ్యర్థులు గెలవాలా, నన్ను గెలిపడం కోసం నిద్ర ఆధారం లేకుండా కష్టపడే కార్యకర్తల కోసం నేను కూడా వస్తాంటే తెల్లవారు కూడా ఎమ్మెల్యే గారిని ప్రతి ఏరియాలో మీటింగ్ పెట్టా వచ్చి అందరికీ ఒక వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ వారిని మనం గౌరవించుకోవాలి. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలబడి శత్రు పార్టీని, ప్రతిపక్ష పార్టీని మన దగ్గర ఉండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళని కూడా తిరిగి వెన్నుపోటు కొట్టి చెప్పు దెబ్బ కొట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి సర్పంచుల్ని, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరినీ కూడా గౌరవప్రదంగా గౌరవించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు మన ఎమ్మెల్యే గారికి మరియు సమయం ఆలస్యమైన వచ్చినటువంటి పత్రికా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా నమస్కారం. రోజు ఈ ప్రాంతంలో పెట్టుకున్నటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీ సమిసింగారం గ్రామ పంచాయతీ ముఖ్య మేజర్ గ్రామ పంచాయతీ, పూర్వవరం మేజర్ గ్రామ పంచాయతీ. ఈ సమిసింగారం గ్రామ పంచాయతీలో జరిగిన విపత్కరమైన పరిస్థితులకు మండలం మొత్తంలో ఉన్నటువంటి పంచాయతీలలో కానీ మణుగూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న దాడిని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కండవలు కప్పుకొని పార్టీ పేరు వాడుకొని ప్రోటోకాల్గా పార్టీని వాడుకొని అన్ని రకాలుగా అంగులు ఆర్భాటాలు అనుభవిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొదలుపెట్టాలి. సమిసింగారం గ్రామ పంచాయతీలో నీళ్ళు లేకుండా కాంగ్రెస్ పార్టీ చేయాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బురద జల్లాలి అని చెప్పని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకొని
కొంతమంది ఎవరో కూడా చెప్తారు. నేనేం భయపడాల్సిన పని లేదు. నేను మనుగురు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా తప్ప భయపడే నాకు ఎవరు కష్టపడ్డారు, ఎవరు దొంగ పనులు చేస్తారు, ఎవరు కోవర్టిజంగా ఇస్తారో తెలుసు. కానీ ఈరోజు ఇక్కడ ఎక్కువ సమయం లేదు, 2 నిమిషాలు మాత్రమే ఎమ్మెల్యే గారు చెప్పినా నేను మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటా. ఇక్కడ మండలంలో ప్రతి కార్యకర్త తెలియాలి విషయం జరిగింది. దుర్మార్గం చర్యలకు పాల్పడ్డారు వాటన్నింటి కార్యకర్తలు ఏ గ్రామ పంచాయతీ, ఏ మండలం, ఏ టౌన్ లో ఉన్నాం, మున్సిపాలిటీలో ఉన్నాం అనే తారతమ్యం లేకుండా మన యొక్క కార్యకర్తలు అందరూ నడుము బిగించి సమిసింగారాన్ని భుజాలు వేసుకొని గోదావరి ఈది మరి అవతలకు చేసినంత ఘనంగా చేశారని అదే మీకు తెలియజేయాలని ఎమ్మెల్యే గారికి నేను ఈ సమయం తీసుకొని మాట్లాడుతున్నాం. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రమశిక్షణ గల నాయకులుగా లేరు, పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని నెలలుగా నేను 2019 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో 4 నెలలు జెండా పట్టుకున్నప్పటి నుంచి పార్టీ స్ట్రెంథెన్ చేసిన దాంట్లో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేశా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నా. ఈలోపు గౌరవ శాసనసభ్యులు గారు పోటీ చేస్తే వారితో పాటు ప్రయాణం కొనసాగించి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కార్యకర్తలతో మమేకమై ఉండవు. ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఈ రోజు శత్రు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం చూస్తే తలకాయించుకొని పోతా ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ మరుగురు మండలంలో 1 సైడ్ గా ఉన్నది చూసి ఓర్చుకోలేక అవకాశం వచ్చింది. వాళ్ళని గెలిపించడం కోసం నేను ముందుండాలని ఎమ్మెల్యే గారు తిరుగుతుంటే ఎమ్మెల్యే మాట చెప్పాడు. బుద్ధి అసలు ఈ స్థాయి ఎంత? ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి? మేమేం గెలిపించాం సిగ్గు లేకుండా మా ఫస్ట్ అనుకున్నామండి. ఎమ్మెల్యే గారు మీరు జాయిన్ అయ్యాక మీకు ఇప్పుడు తెలియాల్సిన విషయం ఉంది. మీ పాత కాంగ్రెస్ అంతా మీరు జాయిన్ అయ్యేటప్పుడు మొత్తం మేమే చేస్తాము, మేమే నడుపుతున్నాం అని చెప్పేటోళ్ళు. ఈ సూచనల మేరకు మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులే వాళ్ళతో అవసరం లేదు, మేమే చేయమన్నాం. సార్ మేము వాళ్ళకి ఇంకా చేయం, మీ అప్పుడే వాళ్ళు చేశారు, మేము లేకపోతే పాయ ముగ్గు బతిలేదు అని చెప్పారు. మాకైతే ఇష్టం లేదని అంటే మీరే నడపండి, పార్టీ ప్రెసిడెంట్లే పాత కొత్త నాకు లేదు, అందరిని కలుపుకొని మీరే పార్టీ నడపండి, పార్లమెంట్ ఎలక్షన్ నడపండి అంటే ఎమ్మెల్యే గారు సలహా సూచనలు నడిపాము. వాళ్ళు పనిచేస్తే 30,000 మెజార్టీ వచ్చింది ఎమ్మెల్యే గారికి. ఒకళ్ళు చేస్తే చేసిరని నమ్మను. కానీ పార్లమెంట్ లో ఎమ్మెల్యే గారి సలహాల మేరకు మేము కార్యకర్తలు ఖచ్చితపడితే 50,000 మెజార్టీ వచ్చింది. మీ ప్రాబ్లం మీరు గెలిపించాలని కూడా స్వీకరించలేదా? ఎన్ని మీకున్న ప్రజాప్రతినిధులుగా అవకాశం వస్తే వాటిని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క యూనియన్స్లలో ప్రతి ఒక్క కార్మికులు బతికే దాంట్లో మీ పెత్తనాలు కొనసాగించి మీకు ఎన్ని లాభాలు వాటాలు వచ్చినాయి సాక్ష్యాధారాలు నిరూపించుకున్నావా? ఎక్కడైతే అక్కడే నిరూపించుకున్నాం. బహిరంగంగా ఓకే, అసలు ఎలక్షన్ టైం అని చాలా కోపంతో ఉన్న ఎమ్మెల్యే గారి సమన్వయం పాటించుకొని చెప్పకపోతే మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. మా పేర్లు, కాంగ్రెస్ పార్టీ పేరు, ఎమ్మెల్యే గారి పేరు ఉచ్చరించే స్థాయి కాదు. మీకు అసలు పొద్దులేక అవినీతి కంపుతో బ్రతికి వ్యాపారాలు చేసేది మీరు. మీ అమ్మతుండే నీ తొత్తులు, నీ అంశాలు పాయంగా ఏమంటారు. ఎవరికైనా దొంగ వ్యాపారం ఉన్నాడా? ఇక్కడ ఎవరైనా పొద్దులేక లంగ వ్యాపారం చేస్తుండా? అక్రమంగా భూములు కబ్జా చేయమని ఎమ్మెల్యే గారు చెప్తూ పోయేటోళ్ళు ఎవరైనా ఉన్నావా? మీ చరిత్ర అంతా తెలుసు. మీరు అపోజిషన్ పార్టీ చేతులు కలిపింది తెలుసు. పాయంగా మీద పార్టీ మీద పొద్దు జరిగితే బ్లాక్ మెయిల్కి వెళ్తే మీకు ఏమో డబ్బులు వస్తాయి, ఇసుక ర్యాంపులు వస్తాయి. భూములు దందా చేసుకుంటే మీకు ఎమ్మెల్యే గారు సహకరించాలా, మండల పార్టీ సహకరించాలా, మా వెనక ఉండాలని మీరు అనుకున్నారు. మీకు అది కుదరలేదు. నిజంగా నిజమైన నిరాశైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ పాయం గారు వెంటనే అలాంటి ఏం చేయకపోతే నచ్చింది. ఇప్పటికైనా దుర్మార్గపు దరిద్రపు చర్యలు తీసుకోకుండా నోరెత్తి ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీ దూషిస్తే ఇప్పటి నుంచి మరి కొన్న నాయకులు, కార్యకర్తలందరికీ ఏం జరిగిందో తెలియాలి కాబట్టి వాళ్ళ ట్రాప్ లో పడవద్దు. ప్రతి అభివృద్ధి మన ఇంటి ముందు రోడ్డు కావాలన్నా, మనకి ఇల్లు కావాలన్నా, మన పక్కన ఇల్లు కావాలన్నా, మన ఏరియాలో ప్రాంతంలో డ్రైనేజీ పెట్టుకొని డెవలప్మెంట్ చేసుకోవాలన్నా, సీసీ రోడ్లు కావాలన్నా, రేపు మన ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు లోన్లు కావాలన్నా మన ఎమ్మెల్యే గారు సూచించిన వాళ్ళకే వస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఏదో డబ్బులు ఉన్నాయి కదా ఒక రూపు కిరాయి తీసుకొని అందరూ కూర్చొని ఊగే కుర్చీలు వేసుకున్నంత మాత్రం ఊపుడు ఏం ఉపయోగపడదు. వాళ్ళకి కళ్ళు తిరిగి నిద్రపోవడానికి తప్ప మనకి ఏ రకంగా ఉండదు. మనందరూ ఎవరు కూడా ఏదన్నా వల్ల వాళ్ళు ట్రాప్ చేస్తారు, డబ్బులు ఇస్తామంటారు, మీకు అన్ని రకాల అనుకుంటామంటారు, అన్ని అబద్ధాలు. మన ఎమ్మెల్యే గారితో మనం పని చేయించుకోగలుగుతాం.
మనందరం క్రమశిక్షణ కార్యక్రమం. ఇది ఈరోజు జరిగినటువంటి విషయాలు. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.